తల్లికి బుక్కడి బువ్వ పెట్టని కొడుకట. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ను ఆశ్రయించిందట. పాపం ఈ తల్లి ఏడుస్తూ మీడియాతో మాట్లాడింది. కుమారుడు పట్టించుకోవట్లేదని గద్వాల కలెక్టరేట్ వద్ద రోధిస్తున్న శంకరమ్మ. వాడెట్లా అంటాడో దరిద్రుడు. ప్రతి నెల తల్లికి 2 కొడుకులు 10,000 చొప్పున, కుమార్తె 2,000 ఇవ్వాలని ఒప్పందం జరిగిందట. నాటి నుంచి శంకరమ్మ చిన్న కొడుకు వెంకటేష్ దగ్గర ఉంటుందట. పెద్ద కొడుకు రాములు, కోడలు రాజేశ్వరి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులట, మళ్ళా టీచర్లట ఇద్దరు మళ్ళా. అయినా కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదని శంకరమ్మ ఆరోపిస్తోంది. తాను ఇచ్చిన ఆస్తిని తిరిగి తనకి వచ్చేలా చూడాలని, తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ను ఆమె కోరారు. మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకవేళ తండ్రుల ఆస్తులు కొడుకులు రాయించుకున్నా ఏదో రకంగా, లేకపోతే వీళ్ళు రాసిచ్చినా వాళ్ళు రాయించుకున్నా, తిండి పెట్టకపోతే వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అని సుప్రీంకోర్టే చెప్పింది. సో ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు టీచర్లే కదా, మళ్ళీ ఇద్దరు గవర్నమెంట్ టీచర్లే అట, మరి కొంచెమన్నా ఉండాలి కదా.